వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించి పట్టుకెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నిప్పుడు మరికొన్ని దేశాల మీద పడింది. తర్వాత నీవంతే కావచ్చంటూ గ్రీన్లాండ్, కొలంబియా, మెక్సికో, క్యూబా లాంటి దేశాలకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు పెద్దన. ముఖ్యంగా గ్రీన్లాండ్ తమకు కావాలంటూ ఆయన ఎప్పటి నుంచో డెన్మార్క్ను బెదిరిస్తున్నారు. మరోసారి గ్రీన్లాండ్ ఊసెత్తేసరికి ఇది నాటో కూటమి ఉనికి ముప్పని డెన్మార్క్ హెచ్చరించింది. కొలంబియాను కూడా దాంతో తెస్తామని ట్రంప్ రెచ్చగొట్టగా తాము ధీటుగా ఎదుర్కొంటామని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు. వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను పట్టుకు వెళ్లిన అమెరికా తీరు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఆయా దేశాధినేతల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు మరోసారి గ్రీన్లాండ్ ప్రస్తావన తెచ్చారు. ఆ అతిపెద్ద ద్వీపం అమెరికాకు అత్యంత కీలకమని అంటున్నారు. ట్రంప్ ఇలా చెప్పడం కొత్తేమీ కాదు. అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలంలోనే ఈ అంశంపై మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్లాండ్ విషయంలో దూకుడు పెంచారు. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్న ఇది డెన్మార్క్ దేశంలో భాగం. ఆ ద్వీపాన్ని తమకు స్వాధీనం చేయాలని పలుమార్లు ట్రంప్ ప్రతిపాదనలు తెచ్చినా డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని చెప్పినప్పటికీ ట్రంప్ తన పట్టు వేయటం లేదు. గ్రీన్లాండ్ని గుప్పిట పట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఈ ద్వీపంపై డొనాల్డ్ ట్రంప్ ఎందుకు కన్నేశారు? ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో గ్రీన్లాండ్ ద్వీపం ఉంది. అది డెన్మార్క్ దేశంలోని ఒక స్వయం పాలిత ప్రాంతం. 1979లో జరిగిన రెఫరెండంలో గ్రీన్లాండ్ ద్వీపానికి విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. దాని జనాభా కేవలం 57,000. 80% భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. రష్యా, బ్రిటన్, అమెరికా, ఐరోపా యూనియన్కు మధ్యలో ఉంది. రక్షణ అవసరాల పరంగా ఎప్పటినుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది. 1950లోనే డెన్మార్క్, అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరింది. సోవియట్ యూనియన్తో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది అమెరికా. సోవియట్ పతనం తర్వాత పెద్దగా అవసరం లేకపోవడంతో అందులో చాలా స్థావరాలను మూసివేసింది. వాస్తవానికి గ్రీన్లాండ్ని కొనాలనే అమెరికా ఆలోచన కొత్తదేమీ కాదు. 1946లో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ $100 మిలియన్ విలువైన బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. విదేశీ భూభాగాలను కొనుగోలు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో ఇటువంటి లావాదేవీలు జరిగాయి. ఫ్రాన్స్ నుంచి లూసియానా, రష్యా నుంచి అలస్కా, డెన్మార్క్ నుంచి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ని అమెరికా కొనుగోలు చేసింది. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ అమెరికాకు కావాలని పట్టుబడుతున్నారు. ఇందుకు కారణం గ్రీన్లాండ్ భద్రతాపరంగా అమెరికాకు వ్యూహాత్మక ప్రాంతమని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ అసలు కారణం వేరు. అక్కడ దొరికే అరుదైన ఖనిజాలపైనే ఆయన గురి ఉంది అన్నది బహిరంగ రహస్యం. గ్రీన్లాండ్లో బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయి. మరోవైపు అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా గ్రీన్లాండ్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్లో క్రియాశీలకంగా ఉంది. భూ ఉష్ణోగ్రత పెరగడంతో ఆర్కిటిక్లో మంచు కరిగి కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి. దీన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇది కూడా అమెరికా భయానికి కారణం కావచ్చు. గ్రీన్లాండ్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటే చైనా, రష్యా లాంటి దేశాలకు చెక్ పెట్టొచ్చు అన్నది ట్రంప్ వ్యూహంగా ఉంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించడానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఓ కారణమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ దూకుడుగా వ్యవహరించడానికి అక్కడి చమురు నిక్షేపాలే కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అదే జరగనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. It's so strategic. Right now, Greenland is covered with Russian and Chinese ships all over the place. We need Greenland from the standpoint of national security. And Denmark is not going to be able to do it, I can tell you. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలోని గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో సైనిక కూటమి ఉనికి ముగిసిపోతుందన్నారు. ఇలాంటి చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి తమకు భద్రత కల్పిస్తున్న నాటో ఉనికి ప్రశ్నార్థకంగా మారే ముప్పు ఉంటుందని మెటే ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్రీన్లాండ్తో కూడిన ఆర్కిటిక్ ప్రాంత భద్రత, శాంతి, స్వేచ్ఛలను డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ దేశాలు పరిరక్షించుకుంటాయని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ని అమెరికా అంత ఈజీగా ఆక్రమించుకోలేదని, తీవ్ర పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు వెనిజులా తర్వాత కొలంబియా మీద పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే హెచ్చరించారు. తర్వాత నీవంతే కావచ్చు జాగ్రత్త
అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేస్తున్నారు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ ట్రంప్ మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే వాటికి వెనుజులా గతే పడుతుంది అంటూ అల్టిమేటం ఇచ్చారు. కాగా ట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యల్ని లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. మేమిప్పటికీ అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజులా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం అని ఆయన ప్రకటించారు.